Welcome to PCR Creations Photoshop classes. ఈరోజు ఈ ఫోటోషాప్ క్లాస్ టిప్స్ అండ్ ట్రిక్స్లో మనం ఒక ఫోటోకి బ్యాక్గ్రౌండ్ని ఏ విధంగా బ్లర్ చేస్తాం అనేటువంటిది తెలుసుకుందాం. దానికోసం మనము క్విక్ సెలక్షన్ టూల్, ఇక్కడ క్విక్ సెలక్షన్ టూల్ని తీసుకుందాం. క్విక్ సెలక్షన్ టూల్ తీసుకున్నప్పుడు మనకి ఈ విధంగా ప్లస్ గుర్తుగానే ఉంటే మన క్యాప్స్ లాక్ ఆన్లో ఉన్నట్టు లెక్క. ఈ క్యాప్స్ లాక్ ఆన్లో ఉన్నప్పుడు మనకి ఈ సర్కిల్ అనేటువంటిది రాదు. క్యాప్స్ లాక్ని ఆఫ్ చేస్తే ఈ సర్కిల్ వస్తుంది. ఈ సర్కిల్ యొక్క సైజుని పెంచుకోవడానికి ఇక్కడ పైన ఇది క్విక్ సెలక్షన్ టూల్ ప్రాపర్టీస్లో మనకి చూడండి, ఇది క్విక్ సెలక్షన్ టూల్, ఇది యాడింగ్, ఇది సబ్ట్రాక్షన్ అనమాట. సెలక్షన్ని ఫస్ట్ వన్ సెలక్షన్ చేయడానికి, ఆ సెలక్షన్ని మనము ప్లస్ చేసి ఇంక్రీజ్ చేయడానికి, ఇది మైనస్ సెలక్షన్, క్విక్ సెలక్షన్ని మైనస్ చేయడానికి, అంటే ఎక్స్ట్రా ఎక్కడన్నా సెలక్షన్ వెళ్తే దాన్ని తగ్గించుకోవడానికి. అదేవిధంగా మనం ఈ సైజ్, ఈ సర్కిల్ సైజుని పెంచుకోవడానికి, ఇది తగ్గించుకోవడానికి. ఓకే, చూసారుగా, ఈ విధంగా అనమాట. హార్డ్నెస్ 0% పెట్టుకున్నాం. స్పేసింగ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే మనం ఎంత స్పేస్లో ఈ సెలక్షన్ అనేటువంటిది జరగాలి అని, ఈ విధంగా అనమాట. చూడండి, స్పేసింగ్ ఈజీగా మనకి ఫోటో అనేటువంటిది సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మనం మైనస్లో ఉన్నాం, ఇది సెలక్షన్ టూల్, ఇది సెలక్షన్ చేస్తుంది. చూడండి, కంట్రోల్ డీతో డీసెలెక్ట్ చేశాను. ఇక్కడ ఈ ప్లస్ తీసుకొని మనం ఈజీగా ఒకేసారి సెలక్షన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా క్విక్ సెలక్షన్ టూల్తో ఫోటోని సెలెక్ట్ చేయాలి. రఫ్గా మనం ఆ పిక్చర్ పైన వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఫోటో అనేటువంటిది సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కొద్దిగా పెద్ద చేసుకొని ఇక్కడ సెలక్షన్లో మన ఫోటో కన్నా ఎక్కువ అవుట్ సైడ్ సెలెక్ట్ అయినప్పుడు ఇక్కడ -2 సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే షార్ట్ కట్ వచ్చి ఆల్ట్ ప్రెస్ చేయగానే మనకు ఒక్కసారిగా మైనస్లోకి చేంజ్ అయిపోతుంది. కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ చేసి ఇది మైనస్ చేసుకోవచ్చు. ఓకే, ప్లస్ అయినప్పుడు మైనస్, మనం ఆల్ట్ రిలీజ్ చేయగానే ఆటోమేటిక్గా ఈ గుర్తు ప్లస్లోకి చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ సెలక్షన్ని మనం పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఆల్ట్తో అగైన్ ఎక్స్ట్రా ఉన్న చోట ఇలా క్లిక్ చేస్తాం, ప్లస్ కావాలని చోట దీంతో ఇలా చేస్తాం. లేదంటే ఇక్కడ సైజ్ అనేటువంటిది కూడా మనం తగ్గించుకొని దాన్ని చేయొచ్చు. సెలక్షన్ చూడండి, ఆల్ట్ ప్రెస్ చేశాను, మైనస్ వచ్చింది. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అది ఫోటోకి సెలక్షన్లోకి వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా ఒక రఫ్ సెలక్షన్ చేసి చూడండి, ఇక్కడ చెవి దగ్గర కూడా ఇది ఉంది. సో ఆల్ట్ రిలీజ్ చేసేస్తే ప్లస్లోకి వస్తుంది, ఫోటో యాడ్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఒక రఫ్ సెలక్షన్ చేసుకున్న తర్వాత మనం రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ ఫెదర్ ఉంటుంది. ఈ రైట్ క్లిక్ చేస్తే ఫెదర్ ఇచ్చి, ఫెదర్ ఒక 2 పిక్సెల్స్ 3 పిక్సెల్స్ మన ఇష్టం, మీ పిక్చర్ తగినట్లుగా మీరు ఇవ్వచ్చు. అప్పుడు మనకి స్మూత్గా ఆ బ్లర్నెస్ అనేటువంటిది పిక్చర్ చుట్టూ యాడ్ అవుతుంది అనమాట. ఓకే చేశాను. ఓకే చేసి కాబట్టి దీన్ని మైనస్ చేశాను. ఓకే, ఇప్పుడు ఫిల్టర్లో బ్లర్లో గ్యాస్ అండ్ బ్లర్ ఏమైంది, ఫోటో బ్లర్ అయింది. అంటే సెలక్షన్ లోపల ఉన్నటువంటిది బ్లర్ అయింది అనమాట, పిక్చర్ బ్లర్ అయింది. మనకి ఏం కావాలి, అవుట్ సైడ్ ఆఫ్ ది పిక్చర్ బ్లర్ అవ్వాలి. దీన్ని క్యాన్సిల్ చేసి కంట్రోల్ షిఫ్ట్ ఐ, అది సెలక్షన్ని ఇన్వర్స్ చేస్తుంది. షార్ట్ కట్ అయితే కంట్రోల్ షిఫ్ట్ ఐ, లేదంటే సెలక్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఇన్వర్స్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇన్వర్స్ అంటే ఇప్పుడు పిక్చర్ లోపలికి సెలక్షన్ వచ్చిందనమాట. ఇప్పుడు మనము బ్లర్ చేస్తే పిక్చర్, మన ఫోటో బ్లర్ అవుతుంది. చూడండి, ఓకే, దీన్ని క్యాన్సిల్ చేస్తాం. సెలక్షన్లోకి వెళ్తాం, సెలెక్ట్, చూడు ఇన్వర్స్, కంట్రోల్ షిఫ్ట్ ఐ, సెలక్షన్ అవుట్ సైడ్ ఆఫ్ ది పిక్చర్ అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్లోకి వెళ్ళి గ్యాస్ అండ్ బ్లర్ చేస్తే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది. మనకి ఎంత బ్లర్ కావాలంటే అంత బ్లర్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా బ్లర్ చేసుకోవచ్చు. ఇప్పుడు తగ్గించుకుంటాం.
మనకి ఎక్కడ ఓకే అనుకుంటే అక్కడ స్టాప్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ ఓకే అనుకున్నాను, స్టాప్ చేశాను. కంట్రోల్ డీతో డీసెలెక్ట్ చేశాను. చూడండి, ఈ విధంగా మనము బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేసుకోవచ్చు. దానికి క్విక్ సెలక్షన్ టూల్ని యూజ్ చేసుకోండి. సబ్ట్రాక్ట్ చేయాలంటే ఆల్ట్ ప్రెస్ చేయండి, యాడ్ చేయాలంటే షిఫ్ట్ యూజ్ చేయొచ్చు, లేదంటే మనం డైరెక్ట్గానే టాప్లో ఇక్కడ ప్రాపర్టీస్లో దీన్ని సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు అనమాట. సైజ్ పెంచుకోవడానికి, సైజ్ తగ్గించుకోవడానికి ఈ స్పేసింగ్ మనకి సర్కిల్ పెంచుకొని ఎంత స్పేస్లో మనకు సెలెక్ట్ అవ్వాలనే దానికి ఈ స్పేసింగ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేయండి, పిక్చర్ హైలైట్ అవుతుంది. ఈ క్లాస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.